సియాటల్లో జరుగుతున్నటువంటి టీటీఏ మెగా కన్వెన్షన్కి మన తెలంగాణ రాష్ట్రం ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు ఇక్కడ ఈ కన్వెన్షన్కి. సో ఆయన అడిగి ఈ కన్వెన్షన్లో ఆయన అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. మీరు ఆర్మూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ను మట్టి గారిపించి గెలిచారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు ఈ కన్వెన్షన్కి వచ్చారు కదా, ఎలా ఉంది సార్? ముందుగా ఈ టీటీఏ ఆర్గనైజేషన్ టీంకి కానీ మిగతా వాళ్ళ వాలంటీర్స్ కానీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలండి. ఇంత అపూర్వ స్వాగతం అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ దిగిన నుంచి కూడా మమ్మల్ని ఇంత అపూర్వ స్వాగతం, ఘన స్వాగతం పలికి ఈ సమావేశానికి పిలిచినందుకు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన తర్వాత మా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు ఒక మంచి వీడియో పంపిస్తే మంచి గుణపాఠం అవుతుందేమో అని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే నదాలు, రాముడి పాదాలు, రాముడి పాటలు వింటుంటే కొందరు ఇప్పుడున్న మా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు జై శ్రీరామ్ అంటే నచ్చట్లేదు, అది హిందూ నాయకులకు. కాబట్టి అదొక మంచి ముఖ్య మార్పుని ఇక్కడ గమనించింది. రెండోది, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా 20-30 సంవత్సరాల వాళ్ళ కష్టం, అలసి సొలిసిన వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కళ్ళు ఈరోజు చిరునవ్వులు చిందిస్తున్నారంటే 30 ఏళ్ళ కష్టం ఉంది ఒక్కొక్కరు వెనకాల. ఇక్కడ ఒకటేనండి, ప్రతి ఒక్కరూ నిజాయితీగా జీవితం అంతా కష్టపడి ఒక నిజాయితీ గల మార్గంలో, మనలాగా కాదు. మన దగ్గర ఎన్నో లొసుగులు ఉన్నాయి, ఎంతో బంధుప్రీతిలు, రకరకాల షార్ట్ రూట్లు, ఎన్నో అడ్డదారులు దొక్కి డబ్బులు సంపాదిస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. 20 ఏళ్ళ వాళ్ళ శ్రమ అలా దేశానికి దూరంగా ఉండి అన్ని రకాలుగా. చాలా మంచి మాట చెప్పారు. కానీ భారతదేశంలో అంతా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ తీసుకుందాని ప్రయత్నం చేస్తుంది. అదే డెమోక్రటిక్ కంట్రీ, అంటే ఇది అతి పురాతనమైన డెమోక్రటిక్ కంట్రీ ఇక్కడ అమెరికాలో. సో రాష్ట్రాలు వాళ్ళకు అనుకూలంగా డిపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా బిజినెస్ ఫ్రెండ్లీ ఉంటారు. సో అందుకని అంటే ఇప్పుడు భారతదేశానికి ఇక్కడికి కొద్దిగా తేడా మీరు ఏం లేదండి. ఇక్కడికన్నా అమెరికా కన్నా చాలా బాగుంది భారతదేశంలో. ఫెడరల్ స్టేట్స్ కావచ్చు, ఫెడరల్ స్టేట్స్ అధికారాలు కావచ్చు, ఈరోజు తమిళనాడులో స్టాలిన్ లాంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణలో ఇప్పుడున్న ఎవరు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా రాష్ట్రాలలో కూడా మా 30 రాష్ట్రాలు సమానము. అక్కడ ఇట్లాంటి వ్యత్యాసం ఏమి ఉండదు. ఇంకా అమెరికా కన్నా ఇంకా చాలా ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ స్టేట్స్కు. కాబట్టి ఇష్టమైనట్ల వాళ్ళ జనాకర్షణ పథకాలు, నోటుకు వచ్చిన 1000 కోట్ల స్కీములు పెట్టుకుంటా పేద ప్రజల డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ అట్లాంటిది ఏం లేదు, అదొక అపోహ. సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫెడరల్ స్టేట్స్ చాలా బాగా చూసుకుంటుంది. ఎన్ఆర్ఎల్ గురించి ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు పేద ప్రజలకు ఏమైనా రుణమాఫీలు అటువంటివి చేస్తేనేమో బీజేపీ వద్దంటుంది, కానీ పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. పేద ప్రజలకు ఏది అర్థం లేదండి. ఇప్పుడు అసలు మీరు గమనించాల్సింది ఏంటంటే, 83 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామండి. 4 కోట్ల తెలంగాణలో 44,000 ఇల్లు కట్టలేదు. భారతదేశం మొత్తంలో 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ అంటాము, 13 కోట్ల మహిళలకు శౌచాలయాలు కట్టించాము, 9 కోట్ల ఉజ్వల కనెక్షన్లు ఇచ్చాము. ఇవన్నీ పేదవాడిని దృష్టిలో పెట్టుకున్నాయండి. మధ్యతరగతి దృష్టిలో పెట్టుకుని వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో జర క్లీన్ ఇమేజ్ కావచ్చు, లేకపోతే ఒక అవినీతి లేని ప్రభుత్వము. రైతులకు కావాల్సింది ఏంటండి, 6,400 కోట్లు పెట్టి మన రామగుండము ఎరువుల కర్మాగారం, ఇవన్నీ ఎవరి గురించి? కిసాన్ సమ్మాన్ కావచ్చు, ఫసల్ బీమా కావచ్చు, ఇవన్నీ రైతులకు పేదవాళ్ళకు సంబంధించిన ప్రయోజనాలు. ఇక్కడ మేమేమంటున్నామంటే, సినిమా స్టార్లకు, ముఖ్యంగా కోటీశ్వర్లకు ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో ఈ మాఫీ కావని వాళ్ళకు అందకుండా అరువులకు ఇవ్వాలని అంటున్నాం అంతే. మన తప్ప కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పేదవాళ్ళకి వ్యతిరేకం కాదు, మధ్యతరగతికి వ్యతిరేకం కాదు. సో మీ నియోజకవర్గంకి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారి మాల్ విషయంలో మీరు యాక్షన్ తీసుకోగలుగుతారా? ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. ఒకటండి, గౌరవనీయ తెలంగాణ శాసనసభల ఆర్మూరు శాసనసభ్యుడిని పైడి రాకేష్ రెడ్డి నేనే సంతకం పెట్టాల్సిందే. తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లనో ఆర్మూరుకి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉంటాడు. కాబట్టి అన్నిటికన్నీ జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ మొత్తం 8 కోట్లు వసూలు చేయించాను, పవర్ బిల్ కట్టించాను, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించాను. ఇంకా భవిష్యత్తులో కూడా న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకోమని ఏం అభ్యంతరం లేదు. మళ్ళీ ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తే అప్పుడప్పుడు సంభవమి యుగే అన్నట్టు మన పునరావృతం అవుతుంది. పార్లమెంట్లో మొత్తం భారతదేశంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో అతి కీలకమైన నియోజకవర్గం హైదరాబాద్. అవును, మనకు హైదరాబాద్లో మాధవి లత గారు పోటీ చేశారు. అసదుద్దీన్ ఓవైసీకి మంచి గట్టి పోటీ ఇచ్చినట్టు మన వార్తలు వింటూనే ఉన్నాం. సో మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఒక సాఫ్ట్వేర్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము దొంగ నోట్లు తీయడానికి. అది ఎంత టైం పట్టొస్తుంది? ఇంతకుముందు ఎందుకు చేయలేదు? మొన్న అది డెవలప్ చేస్తున్నారు. ఒక టెక్నాలజీ అనేది ఇంతకుముందు ఎందుకు రాదు? ఇప్పుడు 5G టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. 2G ఉన్నప్పుడు ఎందుకు రాదంటే ఏం చెప్తామండి? 2G మీరు అడగడం కూడా, ఇప్పుడు 5G టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది.
2G టెక్నాలజీ 2G వాడినాం, 3G వాడినాం. ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందో కొంతమంది మేధావులు, మంచి సైంటిస్టులు, మంచి ఎవరు ఇంటలెక్చువల్స్ ఏదైతే ప్రజాస్వామ్యం మీద బాగా గౌరవం ఉండి స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు, ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు. రెండోది మీరు అన్నారు గట్టి పోటీ ఇచ్చిందని. పోటీ లేని దగ్గర గట్టి పోటీ ఇచ్చినవి అది భారతీయ జనతా పార్టీ విజయం. మీ టైం కేటాయించినందుకు. కెమెరామెన్ ఎల్ఎస్ శివకుమార్, సియాటల్.